నీకొక శుభవార్త చెప్పాలమ్మా. నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. పెళ్ళైన నాకు మళ్ళీ పెళ్లి చేస్తామంటున్నారమ్మా. ఈ పరిస్థితి నుండి ఎలా తప్పించుకోవాలో తెలియడం లేదు. నిజం చెప్తే రాహుల్ బాబు చిక్కుల్లో పడతారు. రాహుల్ బాబుకి ఏమీ కాకూడదని నేను మాట్లాడకుండా ఉంటే నా జీవితం పోతుంది. ఏం చేయాలమ్మా? సరసు, ఏం జరుగుతుందో చూస్తున్నారా? మీ కళ్ళ ముందే మీరు తాళి కట్టిన భార్యకి పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతా చూస్తూ అన్నీ తెలిసి కూడా ఏం మాట్లాడేంటి రాహుల్ బాబు? మీరు నన్ను మీ భార్యగా గుర్తించలేకపోవచ్చు. నా మీద మీకు ఎలాంటి ప్రేమ అభిమానం లేకపోవచ్చు. కనీసం మీరు కట్టిన తాళినైనా గౌరవించండి రాహుల్ బాబు. నా సౌభాగ్యాన్ని కాపాడండి రాహుల్ బాబు. నేనేం చేయాలో నాకేం దిక్కు తోచడం లేదు. ఈ పెళ్లి జరగకుండా మీరే ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయండి రాహుల్ బాబు. సరసు, సరసు లే. చెప్పండి, ఏం మాట్లాడరేంటి రాహుల్ బాబు? ఎక్కడో ఎవరికో ఏదైనా కష్టం వచ్చిందని, నష్టం జరిగిందని తెలిస్తే వాళ్ళెవరో మనకు తెలియకపోయినా కూడా అయ్యో పాపం అని అంటాం. అలాంటిది మీ భార్యనైనా నాకు ఇలాంటి కష్టం వస్తే మీకేం అనిపించడం లేదా రాహుల్ బాబు? ఇంత చిన్న విషయానికి ఎందుకింతలా బాధపడిపోతున్నావో నాకేం అర్థం కావట్లేదు. ఏమన్నారు? మీ భార్యనైనా నాకు మరొకరితో పెళ్లి జరగడం చిన్న విషయమా? పెళ్లి గురించి మాట్లాడినంత మాత్రాన, పెళ్లి చూపులు జరిగినంత మాత్రాన నీకు పెళ్లి జరిగిపోయినట్లేనా? నాకు ఒక ఐడియా ఉంది. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నువ్వు మా నాన్నతో ఒక్క మాట చెప్తే సరిపోతుంది. మా డాడీ ఏదో నీకు పెళ్లి చేయాలని ఆశపడుతున్నారా తప్ప నీకిష్టం లేకుండా బలవంతంగా నీ మెడలు వంచేంత తాళి కట్టించరు కదా. నేనెలా చెప్పినా కూడా అరుణ్ బాబు గారు వినకపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి? నేనేం చేయాలి? చెప్పండి రాహుల్ బాబు, చెప్పమంటున్నాను కదా. ఏ సరసు, తీసి మాట్లాడు. నా కోసం ఎవరు ఫోన్ చేసినా మాట్లాడొద్దని సాంబవి అమ్మగారు చెప్పారు. మీరే మాట్లాడండి. నీ రూమ్లో ఉన్న ఫోన్ రింగ్ అయిందంటే మా పిన్ని గాని డాడీ గాని ఫోన్ చేసుంటారు. అంతే, ఎత్తి మాట్లాడు. హలో, కంగ్రాట్స్ సరసు. ఎవరండి? ఏం మాట్లాడుతున్నారు? ఒక్క రాత్రిలో కోటీశ్వరరాలు అయిపోయావు. అదృష్టం అంటే నీదే. సైలెంట్ అయిపోయావేంటి? నా గొంతు వినగానే షాక్ అయిపోయావా? నేను చెప్పినట్టు ఆస్తి పేపర్లు తీసుకున్నావు. వెరీ గుడ్. నువ్వు నా మాట వినకుండా ఆస్తి పేపర్లు తీసుకోకుండా ఉంటే
రాహుల్కి పంపించిన వీడియోల్ని శాంభవికి, వాగ్దేవికి, టీవీ వాళ్ళకి అందరికీ పంపించుండేదాన్ని. మీరు చెప్పినట్టే చేశాను కాబట్టి ఇప్పుడైనా నన్ను వదిలేయండి. నాకు భయం వేస్తుంది. వేటాడి పులికి లేడి పిల్ల ఎంతగా బెదిరిపోతే అంత ఆనందం. తప్పించుకోవాలని చూసినప్పుడే వెంటపడి వేటాడి పంజా విసురుతుంది. తెలీదా? నిన్ను నేను వదిలిపెట్టాలంటే అరుణ్ ప్రసాద్ చూసిన సంబంధం నువ్వు ఓకే అని చెప్పాలి. నువ్వు రాహుల్ని వల్లో వేసుకుని నీ వెంట తిప్పుకుంది ఆస్తి కోసమే కదా? ఇప్పుడు ఆస్తి నీ చేతికొచ్చింది కాబట్టి మీ అరుణ్ బాబు చూసిన సంబంధం చేసుకుని మరో కోటీశ్వరుడింటికి వెళతావు. ఇంకా నీకు టెన్షనే ఉంది? హ్యాపీయే కదా? మాట్లాడవేంటి? పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను చేసుకోను. కాదు, లేదు, అవదు, చెయ్యను ఇలాంటి మాటలు వినటం నాకు కూడా ఇష్టం ఉండదు. ఒక్క బటన్ నొక్కితే చాలు, మీ ఇద్దరి రొమాన్స్ వీడియోలు వాగ్దేవి ఫోన్కు వెళతాయి. బటన్ నొక్కమంటావా? ఎక్స్ట్రాలు చెయ్యకుండా నేను చెప్పినట్టు చెయ్యి. నా పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు చేయకపోతే ఏం చేస్తుందో మీరే విన్నారు కదా. భర్త ఉండగా నన్ను మరో పెళ్లి చేసుకోమంటారా? మీరు నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించడానికి ఏం చేయలేరని కూడా నాకు అర్థమైంది. ఈ పెళ్లి నేను చేసుకోకూడదంటే నిజమేంటో అందరికీ తెలియాలి. ఇప్పుడే వెళ్ళి అరుణ్ బాబు గారికి, శాంభవి అమ్మ గారికి జరిగిందంతా చెప్పేస్తాను. సరసు, 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 సరసు. నువ్వు నా భార్యవనే విషయం ఎవరికి చెప్పనని మాటిచ్చావు, మర్చిపోయావా? నాకిచ్చిన మాట తప్పుతావా? మాట కోసం నా జీవితాన్ని నాశనం చేసుకోమంటారా? చెప్పండి రాహుల్ బాబు. నీ బాధ నాకు అర్థమైంది సరసు, కానీ ఆ వీడియోలు మేడంకి వెళ్తే నువ్వే కాదు, నీతో పాటు నేను కూడా ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మా మేడం జీవితంలో మళ్ళీ నా మొహం చూడదు. 100% ఇదే జరుగుతుంది. చూడు, పెళ్లి చూపులు జరిగినంత మాత్రాన పెళ్లి అయిపోయినట్టు కాదు. నువ్వు పెళ్లి చూపులు కూర్చో, ఆ తర్వాత పెళ్లి ఆపడానికి నేనేదోటి చేస్తాను. ఏయ్, నేను చెప్తున్నాను కదా పెళ్లి జరగకుండా చేస్తానని. ఏ ప్లీజ్ సరసు, నా మాట విను. నవ్య, ఏంటి అలా ఉన్నావ్? ఏం లేదు. భయం, బాధ, ఆందోళన, విచారం అన్నీ నీ మొహంలో కనిపిస్తున్నాయి. ఏం లేదంటావేంటి? పైగా ఈ మధ్య నీ గురించి, నీ పెళ్లి గురించి ఆలోచించకుండా ఒక పనిదాని గురించి ఆలోచిస్తుంటే నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు. ఒక పనిదానికి కోట్ల ఆస్తి ఇవ్వడమేంటో, దానికి పెళ్లి చేస్తుండడమేంటో నాకేం అర్థం కావట్లేదు. పని దానికిచ్చినా పర్వాలేదు, మీ పిన్ని ఆ బుచ్చమ్మని సరసగా మార్చడం నాకస్సలు నచ్చలేదు. కన్న కూతురి గురించి ఆలోచించకుండా
దాని గురించి అంత చేస్తున్నావేంటని మీ నాన్నని అడగచ్చు కదా నవ్య. ఏ విషయం గురించైనా ఫ్రీగా మాట్లాడే ఫ్రీడమ్ మా మేడం దగ్గర లేదు, మా పిన్ని దగ్గర కూడా లేదు. డాడీతో మాట్లాడదామంటే ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఏదైనా మాట్లాడితే ఎమోషనల్ అవుతారేమో, డాడీ హెల్త్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుందేమో అని భయంగా ఉంది. తేజ అన్నయ్య, రాహుల్ అన్నయ్య వాళ్ళేం మాట్లాడినప్పుడు నేను మాట్లాడితే ఏం బాగుంటుంది? అది నిజమే. అలాగే సార్, నేను శాంభవి గారితో మాట్లాడి మేడం ఏమన్నారో మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసి చెప్తాను. ఉంటాను సార్. నేను కట్ చేయకపోయింటే ఇంకో అరగంట వాయించి ఉండేవాడు. 5 నిమిషాల్లో చెప్పాల్సిన మాటనే అరగంట సాగదీసి బుర్ర తినేశాడు. ఈ మధ్యన మంత్లీ ప్యాకులు వచ్చిన తర్వాత గంటలు వాయించేస్తున్నారు. అసలు అవుట్ గోయింగ్ కాల్కి 20 రూపీస్ పెట్టుంటేనా ఫోన్ చేసేవాడికి మాట్లాడేవాడికి కూడా టైం సేవ్ అయి ఉండేది. సరేనండి, అవన్నీ నేను చూసుకుంటాను. ఏకాంబరం సార్, పెళ్లి వాళ్ళు ఫోన్ చేశారు, కాసేపట్లో బయలుదేరుతున్నారట. అన్నీ రెడీయా కదా? యా రెడీ సార్. పెళ్లి కొడుకు పేరు ఏజే. ఓ, అతన్ని అందరూ హిట్లర్ అంటారు. హిట్లరా అంటే? ఏ చిన్న తప్పు జరిగినా సహించడట. క్రమశిక్షణ లేకపోతే అస్సలు ఊరుకోడట. అన్ని విషయాల్లోనూ చాలా స్ట్రిక్ట్గా ఉంటాడట. అందుకే అందరూ అతన్ని హిట్లర్ అని పిలుస్తారట. మీరు హిట్లరు అనగానే మిలిటరీ డ్రెస్సు, చేతిలో గన్ను ఊహించుకున్నాను సార్. వెళ్ళి ఈ పెళ్లి నాకు ఇష్టం లేదని చెప్పాలి. బాబుగారు, బాబుగారు ఏంటమ్మా? మావయ్య అని పిలవమని చెప్పాను కదా. మీతో ఒక విషయం చెప్పాలి మామయ్య గారు. ఏంటమ్మా? అదే, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. పెళ్లి వాళ్ళు బయలుదేరారట. నువ్వేంటి ఇంకా తయారు కాకుండా ఇలాగే ఉన్నావు? సరస్సు, వెళ్ళి తయారవ్వు. నేను మీతో అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. టైం లేదు, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. వనజ, నవ్య, మామయ్య 2 నిమిషాలు. 2 నిమిషాలు ఏంటమ్మా? పెళ్లి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం దాకా కూర్చొని మాట్లాడుకుందాం, సరేనా? ఏంటి మామయ్య గారు? పెళ్లి వాళ్ళు వస్తున్నారని తెలుసు కదా మీకు. సరస్సును రెడీ చేయకుండా ఏం చేస్తున్నారు మీరు? సరస్సును తీసుకెళ్లి రెడీ చేయండి అమ్మా. ఓకే డాడీ. రాజ్ సరస్సు. పనివాళ్ళు మనకి సేవలు చెయ్యాలి, అలాంటిది పనివాళ్ళకు కూడా మనం ఇలాంటి పనులు చేయాల్సి వస్తుందని నేనెప్పుడు అనుకోలేదు వదినా. దీన్ని తంతే బూరెల గంపలో పడటం అంటారు. అది దీని అదృష్టం, మన కర్మ. మా బాధలేవో మేము చెప్పుకుంటున్నాం, నువ్విలా మొహం మార్చుకొని కూర్చోకు. మేమేదో నిన్ను అనేస్తున్నాం, బాధ పెడుతున్నామని అనుకుంటారు. సరస్సులా నటిస్తున్నావు కదా, కొంచెం నవ్వు మొహం కూడా పెట్టి నటించు. మా నాన్నకి నా పెళ్లి కన్నా నీ పెళ్లి ముఖ్యమైపోయింది. నాకు లేనిదేంటో నీకున్నదేంటో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నిన్నని ఏం లాభం? అసలు ఆ సరస్సులనాలి, అది దాని కుటుంబం ఆ ఊళ్ళో ఉన్నప్పుడే మా నాన్నకేదో మాయ పెట్టి మార్చేసుంటారు. అలాంటిదేదో జరిగే ఉంటుంది. లేకపోతే కూతుర్ల గురించి, కొడుకుల గురించి, కోడళ్ళ గురించి ఆలోచించకుండా సరస్సు 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 అంటూ మామయ్య గారు దీని గురించి ఇంత ఇదైపోవడం ఏంటో. ఆ సరస్సు ఎవరు, అదెలా ఉంటుందో తెలియదు కానీ అది గనుక నాకు కనిపిస్తే కాల్చి పడేయాలన్నంత కోపంగా ఉందిరా నాకు. నీకేంటి, ఎవ్వరికైనా అలాగే ఉంటుంది. మా ఇంట్లో నర్సు పని చేయడానికి వచ్చావు. మేమిచ్చే జీతంతో బ్రతుకుతూ మా తిండి తింటున్న నీకు ఇంత అదృష్టం పడుతుంది.
పట్టుకొని తగులడు. సరసు, సార్, చాలా రోజుల తర్వాత మీరింత సంతోషంగా ఉండటం చూస్తున్నాను. పెళ్ళంటే ఎవరికైనా సంతోషమే కదా ఏకాంబరం. రేయ్, పెళ్లి వాళ్ళు వస్తున్నారంటే హడావుడేం లేకుండా మీరింత సైలెంట్గా ఉన్నారేంట్రా? సరస్సు ఏం మాట్లాడలేదు కాబట్టి పెళ్లి కొడుకుతో కలుపుగోలుగా నువ్వే మాట్లాడాలి. ఒకటే ఏజ్ గ్రూప్ వాళ్ళు కదా. సార్, అదిగో పెళ్లివారు వచ్చేశారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే. నమస్కారం. బావున్నా బాబు? బాగున్నాను. రండి బాబు. బావున్నారా అజయ్ బాబు? రండి బాబు. నమస్తే. కూర్చోండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని చూడడం ఇదే మొదటిసారైనా? మీ గురించి మా ఏజే చాలా సార్లు చెప్పారండి. ఇద్దరం బిజినెస్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళే కదా, మాకు పరిచయం ఉంది. అందుకే నా గురించి చెప్పుంటారు. మీరు బాగా స్ట్రిక్ట్ అంట కదా? మీ ఏజైతే పోల్చుకుంటే మరి అంతేం కాదు. నేను మిమ్మల్ని హిట్లర్ అని అంటారట కదా? మిమ్మల్ని చూస్తే అందరూ గజగజ వణికిపోతారనమాట. మీరు? నేను వాగ్దేవి మేడం గారి #1 పిఎన్ సార్. మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. మీ పేరేంటో కూడా తెలియదు. ఓ, మన ఇద్దరికి ఎలాంటి పరిచయం లేదు. ఏమీ లేకుండా నా గురించి, నా క్యారెక్టర్ గురించి మాట్లాడటం కరెక్ట్ కాదని తెలీదా మీకు? అమ్మో, హిట్లర్ అన్న పేరుతో సార్థక నామధేయుడిలా ఉన్నాడు. కరెక్ట్. సారీ సార్. మనం కరెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళకి సారీ చెప్పే అవసరం రాదు, ఉండదు. ఏమన్నా కరెక్ట్?
అవును సార్, కరెక్ట్ సార్. ఐఎమ్ సారీ సార్. మీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది? ఆల్ ఆర్ గోయింగ్ వెరీ వెల్. గుడ్. కొత్త బిజినెస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఏదో సాధించేసామనుకుని రిలాక్స్ అయిపోతే లైఫ్ ఇంతే అనిపిస్తుంది. ఆగకుండా ముందుకు వెళ్తుంటేనే లైఫ్ ఎంతో ఉంది, సాధించాల్సింది చాలా ఉంది అనిపిస్తుంది. వెల్ సార్, ఇలాంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టి ఇంత చిన్న వయసులోనే అంత పైకి రాగలిగారు.